ట్యాక్స్ ఫైలింగ్ వ్యక్తిగతంగా చేసుకోవాల్సిన టైం ఆసన్నమైంది. ఇప్పటికే మీ యొక్క హెచ్ఆర్ మిమ్మల్ని 12BB ఫామ్ సబ్మిట్ చేయమని అడిగే ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలో పాత లేదా కొత్త ట్యాక్స్ రెజ్యూమ్లు ఏది మంచిది అనేది మీకు ఒక సందేహంగా ఉంటుంది. ఆ సందేహాలను ఈ యొక్క వీడియోలో మీకు పటాపంచలు అయిపోతాయి. మీకు ఆన్సర్ దొరుకుతుంది. నేను ఎంకే శంకర్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. అసెస్మెంట్ ఇయర్ 2021 నుండి మనకు కొత్త ట్యాక్స్ రెజ్యూమ్ అనేది స్టార్ట్ అయింది. గత 3 సంవత్సరాలుగా చాలామంది అప్లై చేస్తున్నారు మరియు వారికి ట్యాక్స్ రిబేట్ అన్నీ వస్తున్నాయి. సో ప్రాబ్లం ఏమీ లేదు. ఒకవేళ మీరు గడువు లోపల కానీ సెలెక్ట్ చేసుకోనట్లయితే యాజ్ యూజువల్గా కొత్త ట్యాక్స్ రెజ్యూమ్లోకి మీరు అడుగెడతారు. అంటే అదే మీకు బై డిఫాల్ట్గా ఉంటుంది. మరి ఈ యొక్క కొత్త పాత ట్యాక్స్ రెజ్యూమ్లో మనం ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలంటే ఇప్పుడు మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోవాలి. మొదటిగా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ కడుతున్నారా, లైఫ్ ఇన్సూరెన్స్ కడుతున్నారా, మెడికల్ పాలసీ ఉందా, తల్లిదండ్రుల కోసం ఏమైనా పాలసీ తీసుకున్నారా, మెడికల్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ ఇంట్లో అవుతున్నాయా, మీరు కొత్తగా ఇల్లు కొన్నారా, ఆ ఇల్లు హోమ్ లోన్లో పెట్టి కొన్నారా, ఎడ్యుకేషన్ లోన్ ఏమైనా తీసుకున్నారా, ఎఫ్డీలు ఏమైనా బ్యాంకులో చేశారా, మ్యూచువల్ ఫండ్స్ ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేశారా, ఇలా మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన అంశాలలో చాలా వాటికి అవును అని సమాధానం వచ్చినట్లయితే మీరు ఏమీ ఆలోచించకుండా ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ను చూస్ చేసుకోండి. ఒకవేళ మీ వద్ద ఎటువంటి పాలసీలు లేవు, ఇల్లు తీసుకోలేదు అని మీరు అనుకున్నట్లయితే మీరు న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ను సెలెక్ట్ చేసుకోండి. మనకి డాక్యుమెంట్ ప్రూఫ్స్ ఏం అవసరం లేదు ఎక్కడ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో. కాకపోతే పాత ట్యాక్స్ రెజ్యూమ్లో ఒకవేళ స్క్రూటినీ పడినట్లయితే అక్కడ మనకు డాక్యుమెంట్స్ను ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏదైతే తీసుకున్నారో ఎగ్జామ్షన్స్కి మరియు డిడమ్షన్స్కి. సో ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన అంశము. ఈరోజు నేను మీకు ఒక టిప్ ఇస్తున్నాను. అది ఏంటంటే మీ ఇంటిలో 2 ట్యాక్స్ పేయర్లు ఉంటే ఒకరు పాత ట్యాక్స్ రెజ్యూమ్ తీసుకోండి, మరొకరు న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా మీరు కొంతవరకు మీ యొక్క బర్డెన్ని తగ్గించుకోగలరు. ట్యాక్స్ రెజ్యూమ్లో కొన్ని బండ గుర్తులు ఉన్నాయి. అవి నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను. మొదటి బండ గుర్తు ఏంటంటే మీకు డిడక్షన్స్ కానీ ఎగ్జామ్షన్ కానీ 1,50,000 లోపల ఉంటే గుడ్డి గుర్తుగా న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ సెలెక్ట్ చేసుకోండి. ఆలోచించకండి. మీ యొక్క డిడక్షన్స్ మరియు ఎగ్జామ్షన్స్ 3,75,000 ఉంటే మాత్రము ఓల్డ్ సెలెక్ట్ చేసుకోండి. మరియు మీ యొక్క డిడక్షన్స్ మరియు ఎగ్జామ్షన్స్ 1,50,000 నుండి 3,75,000 లోపల ఉన్నట్లయితే ఇక్కడ మీ యొక్క ఇన్కమ్ లెవెల్ పైన ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం చాలా మంది న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ వైపే వెళ్తున్నారు. ఇది ఒక రకంగా అది వారిష్టము. కానీ నన్ను అడిగినట్లయితే ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ని రికమెండ్ చేస్తాను. ఎందుకంటే మనకి బడ్జెట్ ప్లానింగ్లో ఏముంటుందండి, హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, హోమ్ లోన్, రోగాలకి ఖర్చు పెడుతున్నట్లయితే ఇవన్నిటికీ మనము బడ్జెట్ ప్లానింగ్ చేస్తాం కదా. ఈ యొక్క బడ్జెట్ ప్లానింగ్లో మనకి ఈ ఎగ్జామ్షన్స్ డిడక్షన్స్ వస్తాయి. 50 లక్షలు ఇన్కమ్ దాటిన తర్వాత పాత లేదు కొత్త లేదు, ఏదైనా ఒకటే. ఈ యొక్క విషయాలు మీరు గమనించాలి. ఇంకా డైలమా ఉన్నట్లయితే మీరు నాకు ఫోన్ చేయవచ్చు. నేను మీకు నా యొక్క పరిధి మీద మీకు నేను ఫ్రీ అడ్వైజ్ ఇవ్వగలను. అంతేకాకుండా మీరు హైరాణ పడకండి. ఒకసారి టీడీఎస్ మీకు డిడక్ట్ అయినా కూడా మళ్ళీ మనం ఫైలింగ్ చేసేటప్పుడు ఆ యొక్క అమౌంట్ను మనము రిఫండ్ చేసుకోవచ్చు. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా యొక్క శంకర్స్ అడ్వైజరీ ఛానల్ని సబ్స్క్రైబ్ కండి. వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి.